కాటెరమ్మ కొడుకుల కొట్టుడు చూద్దామనొచ్చిన సన్ రైజర్స్ ఫ్యాన్స్కు భారీ షాక్ తగిలింది. ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సన్ రైజర్స్ జట్టు ఓటమికి 3 ప్రధాన కారణాలు, 3 ఆటగాళ్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ రిషబ్ పంత్. సో అతను తీసుకున్న నిర్ణయం సన్ రైజర్స్ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. సో టాస్ గెలిచిన అతను బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ని తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదేవిధంగా సన్ రైజర్స్ ఫ్యాన్స్తో పాటు సన్ రైజర్స్ టీం కూడా ఈసారి 300 పక్కా కొట్టబోతున్నామనే కాన్ఫిడెన్స్తో బరిలో దిగినప్పటికీ ఆ కాన్ఫిడెన్స్, ఆ ఆనంద క్షణాలు ఎంతోసేపు నిలవలేదు. ఆ తర్వాత సెకండ్ పర్సన్ శార్దుల్ ఠాకూర్. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో తాను ఎంత ఇంపార్టెంట్ ప్లేయరో తెలియజేసిన శార్దుల్ ఠాకూర్ సన్ రైజర్స్తో మ్యాచ్లో మరింత చెలరేగాడు. కీలకమైన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లను వరుస బంతుల్లో అవుట్ చేయడంతో ఒక్కసారిగా సన్ రైజర్స్ జట్టు ప్రెజర్లోకి వెళ్ళిపోయింది. సో తాము ఆడాలనుకున్న గేమ్ని అయితే ఆడలేకపోవడంతో సో అనుకున్నంత స్కోర్ అయితే చేయలేకుండా 190 రన్స్కి అయితే పరిమితమైంది. ఈ పిచ్ పైన ఈ స్కోర్ అయితే సరిపోదు. దీంతో మనకు టార్గెట్ చేజింగ్లో మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్ను దిగినప్పటికీ మరోసారి మార్క్రమ్ తక్కువ పరుగులకి అవుట్ అయ్యాడు. నికోలస్ పురాన్ లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే మార్ష్, నికోలస్ పురాన్లు ఏ విధంగా ఆడారో ఈ మ్యాచ్లో కూడా వారి జోడి సూపర్గా ఆడింది, ముఖ్యంగా నికోలస్ పురాన్. సో ఇతను సన్ రైజర్స్ ఓటమికి ప్రధాన కారకుడిగా ఉన్నాడు. సో ఏదైతే సన్ రైజర్స్ ప్రత్యర్థి టీంల పైన ఆడుతున్న గేమ్ ఉందో అదే గేమ్ నికోలస్ పురాన్ ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ పైన అయితే అప్లై చేశాడు. దూకుడుగా ఆడాడు. కేవలం 26 బాల్స్లో 6 ఫోర్స్, 6 సిక్సర్స్తో 70 రన్స్ చేయడంతో ఒక్కసారిగా లక్నో సూపర్ జెయింట్స్ జెట్ స్పీడ్తో రన్స్ చేయడం మొదలుపెట్టింది. దాంతో మనకు ఈక్వల్గా రన్ రేట్ రావడంతో లక్నో సూపర్ జెయింట్స్ చివరిలో వికెట్ కోల్పోయినప్పటికీ ఈజీగా లక్ష్య ఛేదన అయితే చేసింది. కేవలం 16 ఓవర్స్లోనే 193 రన్స్ టార్గెట్ అయితే చేజ్ చేసింది. 191 టార్గెట్ అయితే చేజ్ చేసింది. దీంతో మనకు రిషబ్ పంత్ తీసుకున్న నిర్ణయం, టాస్ నిర్ణయంతో పాటు శార్దుల్ ఠాకూర్ వేసిన బౌలింగ్, అదేవిధంగా నికోలస్ పురాన్ బ్యాటింగ్ అనేవి సన్ రైజర్స్ ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.